హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ప్రభు ఆయన కృపలో నన్ను భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచాడు. అందుని బట్టి యేసయ్య నామానికి వందనాలండి. ఆయన నామాన్ని గణపరుస్తున్నాను. ఉదయకాల వేళలో ప్రభు సజీవ లెక్కలో ఉంచినందుకు ఎంతో కృతజ్ఞురాలను నేను. మరి మీరు కూడా ప్రభు కృపలో భద్రపడి ఉన్నట్లయితే ప్రభువుకు స్తుతిగానములు చేయండి, ప్రభువుని ఘనపరచండి. ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని కలగాలని అయితే మనము తప్పకుండా కోరుకున్నాము. ముందుగా భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ శలం అండి. దేవుడు అందరికీ సమాధానం కలుగజేయ కాక. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే వీడియోని వరకు చూసే ఓపికను యేసయ్య మీకు కలగజేయను గాక. యేసయ్య మీతో మాట్లాడును గాక, మిమ్మల్ని యేసయ్య దర్శించును గాక అండి. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే బిడ్డలందరికీ కూడా గాడ్ బ్లెస్ అండి. యేసయ్య మీకు ఆశీర్వాదములు కలగజేయను గాక. మరి ఈరోజు అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు కూడా స్వస్థత, హీలింగ్ కార్యములు జరుగును గాక అండి. ప్రయాణ మార్గంలో వెలిచిన బిడ్డలకు కూడా ప్రభువు తోడుగా ఉండును గాక అండి. ప్రభు భారము, ప్రార్థించే భారము ఎంతమందిపై పెట్టారో తెలియదు, కానీ ప్రార్థించే అవకాశము ప్రభు మనకి ఇస్తున్నందుకు మనం ఎంతో ధన్యులము. ప్రతి విషయం గురించి ప్రార్థించే భాగ్యాన్ని మనము పొందుకుంటున్నాము. అది ప్రభు ఇచ్చే కృపనే. ఓకే ఫ్రెండ్స్, మరి ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తానండి. చాలా జలుబైంది నాకు. వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు. ప్రభు మరి వాయిస్ వినిపించలాగా చేయాలని కోరుతున్నాను. వాగ్దానం చదువుతానండి. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్లం మీద ఉంచవలను. మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్. నిత్యము నా సన్నిధి రొట్టెలను నా ఈ బల్లం మీద ఉంచవలను. మంచి వాగ్దానము చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఇది ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానము. మరి ప్రతి ఒక్కరు కూడా, మీరు కూడా వాగ్దానాన్ని చదవండి. క్రైస్తవ బిడ్డలైన వాళ్ళు ప్రతి ఒక్కరు వాగ్దానము చదివి విశ్వసించాలని అయితే నేను కోరుతున్నాను. ప్రభువుకు సమయం ఇద్దాము. ఉదయకాలంలో ప్రభువుని ఆరాధిద్దాము, ప్రభువుని స్తుతిద్దాము. తద్వారా దినమంతా కూడా యేసయ్య మనకు తోడుగా ఉండను గాక, తోడుగా ఉండాలని అయితే నేను కోరుతున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళందరినీ ప్రభు హృదయములను కదిలించాలని నేను కోరుతున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రే టాపిక్ ఇంకా మనము మాట్లాడుకోలేదు కదా. ప్రే టాపిక్ గురించి చెప్తున్నాను. బైబిల్ నా దగ్గర ఉంది కాబట్టి బైబిల్లో తీసుకున్నాము ఒక అంశము. చదివి వినిపిస్తాను. ఇది సామెతలు 1వ అధ్యాయం నుంచి. నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చుచున్న భయం లేక నెమ్మదిగా నుండును. ఆయన ఉపదేశమును, ఆయన మాటల్లో అంగీకరించు వాడు, ఆయన మాటల్ని మనము అంగీకరిస్తాము కదా, ఆయన మాటలకు లోబడి ఉంటాము కదా. సురక్షితంగా అంటే క్షేమంగా నివసించును భూమిపైన. వాడు కీడు వచ్చుచున్న భయం లేక నెమ్మదిగా ఉండును. కీడు వచ్చుచున్న అంటే ఆపద వచ్చుచున్న భయం లేక ఉంటాము కదా మనం క్రైస్తవులం అయితే. అదే ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఆ భయంతో మనం ఉండకూడదు, మనమైతే ఉండము అని ప్రభువుని మాటలు నమ్మిన బిడ్డలు ప్రభువుని మాటలు విశ్వసించిన బిడ్డలు కీడు వస్తుందనే భయం కాకుండా ఉంటారు, ధైర్యంతో ఉంటారు అని ఈ మాటల్లో తెలియజేయబడుతుంది. ప్రార్థన చేద్దాము ఈరోజు. మరి ఇది ప్రే టాపిక్ కాబట్టి
ఆయన ఉపదేశం ప్రతి ఒక్కరు అంగీకరించాలని, అంటే ఆయన మాటలు ప్రతి ఒక్కరు స్వీకరించాలని మనము ప్రార్థన చేద్దాము. ఆయన మాటలలోని సురక్షితము, మనము సురక్షితంగా నివసిస్తాము. ఇది మన క్రైస్తవులకైతే తెలుసు, తెలియని వారికి తెలియజేయబడాలి. ప్రభు ఎవరి మాటల ద్వారానో ఎవరి ద్వారానైనా తెలుసుకోవాలి ప్రభువుని గురించి తెలియని వాళ్ళు అని ప్రార్థన చేద్దాము. ఈరోజు ప్రేయర్ టాపిక్ మరి ఇది కాబట్టి, ఆయన ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడుని వచ్చుచున్న భయం లేక నెమ్మదిగా ఉండును. కాబట్టి మనం కీడు వచ్చుచున్న భయం అయితే మనకు ఉండదు. ప్రభువుని కనిపెట్టడమే మన పని. ప్రభువునైతే మనం కనిపెడతాము, ప్రభువు మార్గంలో జీవిస్తాము. తద్వారా మనకు ఈ కీడు జరుగుతుంది, ఆ కీడు జరుగుతుంది అనే భయం చాలామందికి అయితే క్రైస్తవ బిడ్డలకు ఉండదు. ఇది క్రైస్తవులకు ఏమంటారు, క్రైస్తవులకు తెలిసిన విషయమే. మరి ప్రభు రెక్కల కింద అంత ధైర్యము మనకు ఉంటుంది. ఆయన సన్నిధి దగ్గర, ఆయన మాటల దగ్గర అంత ధైర్యంతో మనం ఉంటాము. జల ప్రవాహములు వచ్చినను, ఏది వచ్చినను, ఏమి సంభవించినను మనమైతే ధైర్యముగా ప్రభు వైపు చూస్తాము కదా. అదే విషయము ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, యేసయ్య. కాబట్టి మరి ప్రార్థన చేయండి. ఆయన మాటల్ని ఉపదేశించే వాళ్ళు ఉండాలి కదా. కాబట్టి ఆయన మాటలు ఇంకనూ ఆయన ఉపదేశమును అంగీకరించే వాళ్ళు ఇంకనూ అంటే ఇంకనూ ఆయన మాటల్ని, ఆయన ఉపదేశాలని పాటించని వాళ్ళు ఇంకా ఉన్నారు. కాబట్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, ఆయన మాటల్ని మనము అంగీకరించాలి, ఆయన త్రోవను మనం వెంబడించాలి కదా ఫ్రెండ్స్. ఓకే, మరి ప్రార్థన చేయండి, ఆయన మాటల్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి అనేసి, హృదయంలో విశ్వసించాలి అని, అలాగనమాట. ఓకే, గాడ్ బ్లెస్ యూ అండి. ఈ దినమంతా మనము క్షేమంగా ఉందాము, ఆశీర్వాదకరముగా ఉందాము అండి. మాతి ఛానల్ మరి ఒక్కతో చూస్తున్న వాళ్ళని దేవుడు ఆశీర్వదించును గాక. అలాగే ప్రతి ఒక్కరూ ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డలను కూడా యేసయ్య కనిపెట్టును గాక. ప్రభువు గురించి ప్రయాసపడుతున్న వారికి యేసయ్య ఇంకనూ జ్ఞానమును దయచేయను గాక. నాకును కూడా ఇంకనూ జ్ఞానమును యేసయ్య అనుగ్రహించును గాక అండి. ఇష్టమైన వాళ్ళు ప్రభు గురించి సాక్షిగా బ్రతకాలి అనుకునే వాళ్ళకు మరి ఆమేన్ అని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ అండి. బాయ్ ఫ్రెండ్స్.